పిల్లలు మీరు చాలా మంచి పిల్లలు, ఏం చెప్పినా చేస్తున్నారు. మనకి పైనుంచి ఈ యాక్టివిటీ చేయండి, ఇది నేర్చుకోండి అని పైనుంచి నేర్పుతున్నాము. గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది, పిల్లలందరికీ ఇవి నేర్పండి అని మాకు వస్తుంది. అప్పుడు మేమేం చేస్తున్నాం, అవన్నీ మీకు నేర్పుతున్నామా? అప్పుడు మీరు మంచి పిల్లలు కదా, బాగా నేర్చుకుంటున్నారు కదా. మీకు అన్ని బేబీగా వస్తున్నాయా? వెజిటబుల్ సాంగ్ వచ్చిందా? మీకు వచ్చేసింది. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సినవి బాడీ పార్ట్స్ గురించి అర్థమవుతుందా? అది కూడా ఆరైన కూడా మీరు నేర్చుకుంటారు కానీ, ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ వచ్చేస్తుందా? వెరీ గుడ్. రేపు తర్వాత నేర్చుకుందాము. ముందు అటెండెన్స్ పలకండి అందరూ, సరేనా? సాన్వి నువ్వు కూడా వెరీ గుడ్. అటెండెన్స్ పిలుస్తాను, గట్టిగా పలకండి. నీకునమ్మా రితిక, నీకు వచ్చేస్తుంది. నీకు లక్షిత, అందరికీ వస్తుంది. నేను పేరు పేరున చెప్పలేను, అందరికీ వస్తుంది, ఓకేనా? సరే. గొల్లా లక్షిత, పెనుపోతుల మోక్షిత, గట్టిగా చెప్పమ్మా. వెరీ గుడ్. గొడుగు సాన్వి, కడిమి సిసిక్పాల్, మంగం అమూల్య గ్రేస్, బంతెల జ్యోతిశ్రీ, అయితే రిత్విక, సాకా ప్రజ్ఞ, దాకే మహాలక్ష్మి, పులి సాయి దుర్గా ప్రశాంత్, గడ్డం శ్రీవల్లి, గొల్లా సుసన్న గ్లోరీ, జరా షర్మిల, పోతుల వెన్నెల, ఇటు తిరుగు వెన్నెల, నా వైపు చూడు, గట్టి చెప్పు. నాకు వినిపించట్లేదు, నువ్వు గట్టి చెప్పాలి. వెరీ గుడ్ బాబా, ఎన్ని రోజులకమ్మా గట్టిగా చెప్పు. వెరీ గుడ్ అమ్మా. జరా షర్మిల చెప్పావా? ఓకే. పీతల హన్సితి హ్యారీ, పోతుల ఆనంద వెంకట సుశాంత్, వెరీ గుడ్ చిల్డ్రన్. ఇక్కడికి వచ్చిన మర్చిపోయారు. ఇది హ్యారీ, షర్మిల, సుశాంత్ అని చెప్పేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి హ్యారీ పేరు మర్చిపోతారు. మీరు జ్ఞాపకం పెట్టుకోవట్లేదు పిల్లలు. ఇది ఫార్మర్, సుసన్న ఫార్మర్, షర్మిల చూడు, లుక్ ఎట్ ద బోర్డ్. నన్ను చూడమంటారా? మీరు మిమ్మల్ని చూడమన్నారు బోర్డు, మీరు నన్ను చూడమంటారా? నేను చూస్తూనే చెప్తున్నా, నేను బోర్డు చూస్తే చెప్తాను, మీరు బోర్డు చూడకుండా చెప్తున్నారు. నేను చెప్పింది చూడట్లేదు ఎవరు? షర్మిల. అందరూ చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఆ పేరేంటి, ఆ మనిషి ఎవరు, ఆ బట్టలు ఏంటి, ఆ చేతిలో ఏముంది, ఆ వ్యక్తిని ఏమంటారో తెలుస్తారు. ఇక్కడ చేతిలో మట్టి తవ్వేది పట్టుకొని ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఫార్మర్. ఇక్కడ పైపులు అవి పట్టుకొని ఉన్నారు కదా, ప్లంబర్. వీళ్ళు వాటర్ లైన్లు అన్ని ఇస్తారు కనుక మన ఇంట్లో కొలాయిలు అవి ఇస్తారు. వీళ్ళు ఏమంటారు? ప్లంబర్. మరి వీళ్ళందరినీ కలిపి ఏమంటారు? కమ్యూనిటీ హెల్పర్స్. ఏమంటారు? కమ్యూనిటీ హెల్పర్స్. ఏమంటారు? వీరందరినీ కమ్యూనిటీ హెల్పర్స్ అంటారు. ఈ కమ్యూనిటీ హెల్పర్స్ సమాజానికి
సహాయం చేస్తారు. ఈ కమ్యూనిటీ హెల్పర్స్ అందరూ ఎవరికి? మనుషులకి. అదే సమాజం. మనుషులంటే సమాజం. అందరూ ఎక్కువ మంది ఉన్నాం కదా, అందరు మనుషులందరూ ఉన్న వాటిని సమాజం అంటారు. అర్థమవుతుందా? మనుషులు ఉండే ఈ సమాజానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్. దండం పెట్టవే, దండం పెట్టు. నువ్వేం చెయ్యి. ఈరోజు మనం కమ్యూనిటీ హెల్పర్స్ కోసం నేర్చుకున్నాం. ఎవరి వీళ్ళు? కమ్యూనిటీ హెల్పర్స్. కమ్యూనిటీ హెల్పర్స్ గురించి నేర్చుకున్నాం. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. సమాజం అంటే ఎవరు? మనమే. సమాజం అంటే ఎవరు? మనందరమిని. మనందరినీ సమాజం అంటారు. అందరినీ సమాజం అంటారు. ఆ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళందరూ. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగపడతారనమాట. పిల్లలు వింటున్నారా? ఈ ఉపయోగపడే వాళ్ళు, సమాజానికి ఉపయోగపడే వాళ్ళందరినీ కలిపి కమ్యూనిటీ హెల్పర్స్ అంటారు. ఏమంటారు మహా? ఏమంటారు? కమ్యూనిటీ హెల్పర్స్ అంటారు. ఈ కమ్యూనిటీ హెల్పర్స్ సమాజంలో ఉండే మనుషులకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగపడతారు. మహా, లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ ఎవరున్నారు? డాక్టర్ ఉన్నారు. ఈ డాక్టర్ ఎలా ఉపయోగపడతారు మనకి? ఇంజెక్షన్ ద్వారా. మనకి ఒంట్లో బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేసి మనల్ని కాపాడతారు. అర్థమైనా? డాక్టర్ గారు మనకి వైద్యం చేసి, ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి వైద్యం చేసి కాపాడతారు. ఇంకెవరు? ఇంజనీర్. ఏమైనా కొత్త కొత్తవన్నీ కనిపెట్టి వాటిని మనకి అందిస్తారు. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక కంప్యూటర్స్ రావాలన్నా, లేదా ఇరిగేషన్ అయినా, ఏదైనా ఇంజనీర్స్ కొత్త కొత్తగా తయారు చేసి మనకి అందిస్తారనమాట. మనం వాడుకోవడానికి ఉపయోగపడేవన్నీ కూడా వీళ్ళు ఇంజనీర్స్ తయారు చేసి మనకి అందిస్తారు. అర్థమవుతుందా? సుసన్న. నర్స్. ఇదెవరు? నర్స్. నర్స్ ఏం చేస్తారు? మనకి ఇంజెక్షన్ చేస్తారు. మన స్కూల్కి వచ్చి టాబ్లెట్ వేస్తారు, సిరప్ వేస్తారు మన నోట్లో కదా. ఓకే. వీళ్ళెవరు? నర్స్. ఇదెవరు? పోస్ట్ మ్యాన్. ఏం చేస్తారు వీళ్ళు? అది ఏం పని చేస్తారు పోస్ట్ మ్యాన్? ఉత్తరాలు అందిస్తారు. ఎవరికైనా ఉత్తరాలు అవి వస్తే ఇంటింటికి అందిస్తారు. మరి వీళ్ళెవరు? మరి వీళ్ళు ఏం చేస్తారు? వంటలు చేస్తారు. ఎక్కువ వంట వండాలంటే మనం చేయలేం కదా. అందుకే పెద్ద పెద్ద వంటలు వండాలంటే ఇలాంటి చెఫ్ల సహాయం తీసుకొని మన ఇంట్లో కార్యక్రమాలు, మన ఇంట్లో బర్త్డేలు, పెళ్ళిళ్ళు అయ్యే ఎక్కువ అమ్మ వండుతుందా వంట? ఎవరో బయట నుంచి వచ్చి వండుతారు కదా. ఆ ఫంక్షన్లకి అది పెద్ద పెద్ద వంటలు వండుతారనమాట. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఏమంటారు? శర్మల. శర్మల. వీళ్ళు ఏమంటారు? ఏమంటారు? శర్మల షాప్ అంటారు. మరి ఇదెవరు? సుశాంత్. ఎవరు? శానిటేషన్ వర్కర్ అంటే స్ట్రీట్ క్లీనర్స్. వీళ్ళు ఏం చేస్తారు? మరి శానిటేషన్ వాళ్ళు తుడుస్తారు. ఏమి? మన వీధులు, మన పరిసరాలు అన్ని కూడా చూడండి. మన పరిసరాలు, మన వీధులు అన్ని కూడా పరిశుభ్రంగా ఉండడానికి ఉపయోగపడతారు వీళ్ళు కదా.
ఇప్పుడు ఇదెవరు? ఎవరిది? టీచర్. టీచర్ ఏం సహాయం చేస్తారు మనకి? మనకి ఏం చెప్తారు? టీచర్ వల్ల ఉపయోగం ఏంటి మనకి? ఏబిసిడీలు చెప్తారు. ఏబిసిడీలు చదువు నేర్పుతారు మనకి. మనం చదువుకోవడానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు? టీచర్. మరి ఇదెవరు? హ్యారీ. హ్యారీ ఇదెవరు? హ్యారీ అంటే నువ్వా? నేను పేరు మెన్షన్ చేసి పిలిచాను అంటే మిగిలిన వాళ్ళు మాట్లాడకూడదు. నేను ఎవరిని పిలిచాను? హ్యారీని పిలిచాను. హ్యారీ ఏంటో కింద చూసుకుంటూ ఉన్నాడు. ఏం చెప్తాడో ఏం చెప్తున్నాడో తెలుస్తుందని నేను అడుగుతున్నాను. ఇదెవరు? ఏం చేస్తారు ఫైర్ మ్యాన్? హ్యారీ ఓకే. మంటలు వస్తే ఫైర్ ఇంజిన్ తెస్తారు. మరి ఫైర్ ఇంజిన్ తెచ్చి మంటల్ని ఎలా ఆపుతారు? ఏముంటారు వాళ్ళ దగ్గర? వాటర్ పట్టుకొని వస్తారు. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ మంటల్లో కాలిపోకుండా, మన యొక్క వస్తువులు ఏవి కాలిపోకుండా మనల్ని కాపాడతారు కదా. ఓకే. ఇదెవరు? ఇదెవరు? సుసన్నా చెప్పు. పోలీస్ మ్యాన్. పోలీస్ ఏం చేస్తారు మరి? పోలీసులు వస్తారు. వచ్చేప్పుడు ఏం చేస్తారు? మన వస్తువులు మనకి ఇస్తారా? పట్టుకొని దొంగలు పట్టుకుని మన వస్తువులు మనకి ఇస్తారా? అలాగే మనం ఎక్కడన్నా సురక్షితంగా ఉండడానికి, మనం ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనల్ని ఎవరు ఏం అనకుండా ఉండడానికి ప్రతి దానికి రక్షణగా ఉంటారు వీళ్ళు మనకి కదా. ఓకే వెరీ గుడ్. మరి ఇదెవరు? ఇదెవరు? పోనీ ఏం చేస్తారో చెప్పండి. పేరు మర్చిపోతే మంచి పేరు. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తారు? పేరు మర్చిపోయారు. నేను పేరు చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఒక్కలన్నా గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు చేతిలో చూడండి. ఇదేంటిది? ఈ చేతిలో ఉన్న దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? మట్టి మొక్కలు నాటుతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే తెలిసింది. నాటి ఏం చేస్తారు వీళ్ళు? మొక్కలు నాటి మట్టి తవ్వి మొక్కలు నాటుతారు అన్నారు. దీంతో ఇక్కడ ఏం చేస్తారు? మనకి ఏ రకంగా ఉపయోగపడతారు? సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు? తినడానికి ఏంటి ఇస్తారు? బియ్యం. పంటలు పండిస్తారు. పంటలు పండించి కష్టపడి మట్టి తవ్వి మొక్కలవి వేసి బియ్యం పండించి మనకి ఆహారాన్ని అందిస్తారు. ఏమంటారు మరి? సుసన్నా ఏమంటారు? పేరు గుర్తు పెట్టుకొని చెప్పు. ఇందాక అన్నాను చెప్పు. ఏ పేరు ఇది? వీళ్ళు ఏమంటారు? తెలుగులో రైతు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారు? ఎవరికైనా గుర్తుందా? ఒక్కరన్నా చెప్పండి. హైపై ఇస్తాను. హైపై ఇస్తారు. ఎవరు చెప్తారో, ఈ పేరు ఎవరు చెప్తారో చెప్పాలి. మర్చిపోయాను. నాకు తెలుసు మీరు. అమ్మ బాబోయ్ మీరే చదవండి. నీకు అదే చెప్పాను. హ్యారీ నీకు ఇందాకే చెప్పాను. ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంది, అది బాగా గమనించు అని చెప్పాను. ఇక్కడ హ్యారీ కూర్చుంటే ఇక్కడ హ్యారీ చెప్పి మళ్ళీ అక్కడ హ్యారీ చెప్పము అని చెప్పాను. ఇక్కడ మరి ఇక్కడ ఉన్నది ఎవరు? మరి అయితే చెప్పు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇది పోస్ట్ మ్యాన్ అంటావు. మరి ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పు. ఇక్కడ ఉన్నది ఎవరు? హ్యారీ. ఇది ఎవరు చెప్పు. మరి ఇది కూడా పోస్ట్ మ్యానా? రాము చెప్పావా? నోట్తో మాట్లాడాలి. బుర్ర ఉంటే కుదరదు. ఇది పోస్ట్ మ్యాను. ఇది పోస్ట్ మ్యానా? మరి ఎందుకు తప్పు చెప్పావా? తప్పు చెప్పావా? రైట్ చెప్పావా? తప్పు చెప్పు. మరి ఇది ఎవరు? ఎవరు చెప్తారు? గుర్తు తెచ్చుకున్నారా? శర్మల ఏమైనా గుర్తుకొచ్చిందా? అటు చూడు. ఫార్మర్. ఏం పేరు? ఫార్మర్. మళ్ళీ మర్చిపోతారా? మళ్ళా మర్చిపోతారా? గుర్తుంటారా? గుర్తుంటారా? ఏం పేరు?
ఓకే, ఇదెవరు? పైప్ లైన్ బిగిస్తారు. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఏమంటారు? చెప్పు. క్యారీ నోట్ వరకు అని మూసేవంటే ఆ సౌండ్ అనిపిస్తుంది. చెప్పు ఏంటి? ప్లంబర్, ప్లంబర్, ప్లంబర్. ఎవరిది? ప్లంబర్. మరి ఇదెవరు? మళ్ళీ మర్చిపోతారా? ఉంటుందా? ఇదెవరు? నేర్చుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు రోల్ ప్లే చేశారు కదా, రోల్ ప్లే చేశారు. ఒకరు ఫార్మర్ కింద, ఒకరు పోలీస్ కింద, ఒకరు డాక్టర్ కింద, ఒకరు చెఫ్ కింద, ఒకరు ఇంకెవరు శానిటేషన్ వర్కర్ కింద చేశారు. అందరూ చేశారు కదా, అందరూ చేశారు కదా. మరి మనం నేర్చుకున్నాం కదా కమ్యూనిటీ హెల్పర్స్. వాళ్ళ వలన ఉపయోగం ఏంటి? మనకు ఉపయోగం ఉందా వాళ్ళ వలన? లేదా? ఉందా? వాళ్ళు ఏం సహాయం చేస్తున్నారు మనకి? ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గారి వల్ల మనకి ఏంటి ఉపయోగం? మందులు ఇస్తారు మనకి. మనం ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్స్ మనకి మందులు, ఇంజక్షన్లు అన్నీ ఇస్తారు. మన ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు డాక్టర్స్ కదా. మరి పోలీసు సుసన్న, నువ్వు మాట్లాడవా? పోలీసు ఏం చేస్తారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఎవరు తప్పు చేయకుండా చూస్తారు. అవును, తప్పు చేయకుండా, ఎవరు తప్పులు చేయకుండా చూసేవాళ్ళు, కాపాడేవాళ్ళు, మనల్ని రక్షించేవాళ్ళు పోలీసులు. అవునా? ఓకే. ఇప్పుడు మనం వీధిలో ఉండే చెత్త అవన్నీ లేకుండా తీసి దూరంగా పాడేసి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేది ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శానిటేషన్ వర్కర్స్. వాళ్ళని మనకి శుభ్రంగా క్లీన్ చేసి మనం పరిసరాలు శుభ్రంగా ఉండడానికి వాళ్ళు సహాయం చేస్తారు. మరి పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు? మనకి ఏం తెస్తారు? ఇంటింటికి ఏమి ఇస్తారు? బుక్లా? ఉత్తరాలు. ఉత్తరాలు ఇస్తారు పోస్ట్ మ్యాన్. సమాచారం అందిస్తారు. మనకు వచ్చిన సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మనకి అందిస్తారు. మరి ఎక్కడన్నా మంటలు వచ్చి కాలిపోతున్నాయి అనుకోండి, మరి ఎవరు వస్తారు? సుశాంత్ ఒక్కడే చెప్తున్నాడు, మిగిలిన వాళ్ళు చెప్పరా? సుశాంత్ ఈసారి నువ్వు మాట్లాడు, మిగిలిన వాళ్ళు చెప్తారు. ఎక్కడైనా మంటలు వచ్చాయనుకోండి, ఎవరు వచ్చి కాపాడతారు మనల్ని? సుశాంత్ మాట్లాడొద్దు, మిగిలిన వాళ్ళు చెప్పాలి అన్న. సుశాంత్ నువ్వు మాట్లాడు. ఎవరు వస్తారు? ఫైర్ మ్యాన్ వస్తారు. మరి మనకి చదువు చెప్పాలి, విద్యాబుద్ధులు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? శర్మిల టీచర్. మరి మన ఇంటి దగ్గర ఏదన్నా మంచి రుచికరమైన ఆహారం వండాలనుకోండి, ఎవరు వండుతారు? చెఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మన ఇంటి దగ్గర వాటరు, పైప్ లైన్లు ఇవన్నీ ఏమైనా పోయి వాటర్ అవన్నీ చేయాలి అనుకోండి, పైప్ లైన్ వేయాలనుకోండి, ఎవరు వస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్ హ్యారీ, వెరీ గుడ్ హ్యారీ. ప్లంబర్ వస్తారు. మరి ఏదైనా కొత్త కొత్తవి కనిపెట్టి మనకి అందించేది ఎవరు? కొత్త కొత్తవి కనిపెట్టి మనకి అందించాలంటే ఎవరు? మనకి కొత్త కొత్తవి కనిపెట్టి మనకు అందించే వాళ్ళు ఎవరు? చెప్పాలి, మీరు ఆలోచించి చెప్పాలి. ఎవరు అన్నది నాకు చెప్పాలి. చెప్పు సుశాంత్. ఇంజనీర్. వెరీ గుడ్ సుశాంత్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొత్త కొత్తవి కనిపెట్టి తయారు చేసి మనకి అందించే వాళ్ళు ఇంజనీర్స్ కదా. ఓకే, వెరీ గుడ్ సుశాంత్, వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారు మనకి?
మనకి ఇంకెవరున్నారు? పోస్ట్ మ్యాన్. మరి డాక్టర్ గారు ఆపరేషన్లు అవి చేసి అన్ని చేస్తారు. మరి మనకి ఇంటింటికి వచ్చి మనకి మాత్రలు ఇంజక్షన్లు చేసేది ఎవరు? నర్స్. వెరీ గుడ్, నర్స్. నర్సు గారు ఇంటింటికి వచ్చి ఇంజక్షన్లు మాత్రలు ఇస్తారు కదా. వెరీ గుడ్. అయితే మీకు వీళ్ళందరినీ ఏమంటారు? వీళ్ళందరినీ ఏమంటారు? వీళ్ళందరినీ ఏమంటారు? ఒకరు ఏదైనా రాంగ్ చెప్తే అందరూ ఆ రాంగ్లోకి వెళ్ళడానికి చూడకండి. వాళ్ళందరినీ ఏమంటారు? గుర్తు తెచ్చుకొని చెప్పాలి. ఇది ఎవరు చెప్తారో చూస్తారు. వాళ్ళకి హైఫై ఇస్తారు. హైఫై ఇస్తాను. ఎవరు? వాళ్ళందరినీ ఏమంటారు? కొంత తెలుగులో చెప్పగలరా? ఇంగ్లీష్లో చెప్పకపోయినా తెలుగులో చెప్పగలరా? ఏ హెల్పర్స్ అంటారు? కొన్ని ఒక ముక్క సగం ముక్క నేను అందించాను. హెల్పర్స్ అంటారు. ఏ హెల్పర్స్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మహా వెరీ గుడ్. ఏమే హెల్పర్స్? కమ్యూనిటీ హెల్పర్స్ అంటారు వీళ్ళని. ఓకేనా? ఇవన్నీ మీకు వచ్చాయా? ఇంకా బాగా రావాలి. ఓకేనా? ఎవరెవరు ఏ పని చేస్తారో, ఎవరెవరు సహాయం చేస్తారు, ఏ సహాయం చేస్తారు తెలిసిందా ఇప్పుడు మీకు? ఓకే. మనం అంత ముందు రోజు ఏం నేర్చుకున్నాం? యానిమల్స్ అండ్ దేర్ ఫుడ్. యానిమల్స్ యొక్క ఫుడ్ ఆధారంగా మనం వాళ్ళని డివైడ్ చేసి, నువ్వు వాటర్ తాగితే తాగు, వెన్నెలా ఇల్లు వాటర్ తాగుతావా? వెళ్తావు. నువ్వు మాట్లాడు సుశాంత్, నేను వెన్నెలా అడుగుతున్నాను. వెన్నెలా మాట్లాడుతుంది. వెన్నెలా ఎల్లు వాటర్ తాగు, ఎల్లు తాగిసిరా, మాట్లాడుతున్నా. నీకు బిస్కెట్ కావాలా? కావాలా బిస్కెట్? ఇస్తాను. ఎలా మంచిదాన్ని, నువ్వు మంచిదాన్ని. వాటర్ తాగేసి వచ్చే బిస్కెట్ ఇస్తానే. ఓకేమ్మా. మొన్న ఏం మాట్లాడుకున్నాం మనం? యానిమల్స్ అండ్ దేర్ ఫుడ్. అంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి మనం విడదీసి చెప్పుకున్నాం కదా. అందులో ఇవి ఏం తింటాయి? హెర్బివోర్స్ ఏం తింటాయి? గడ్డి, ఫ్రూట్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ తినే యానిమల్స్ పేరు చెప్పండి. మీరు అందరూ కలిపి అలా చెప్పేస్తే కుదరదు. మహా నువ్వు చెప్పు. నువ్వు లేచి నోట్లో తీయమా? నువ్వు శర్మల నోట్లో అస్సలు చేయకూడదు. బ్యాడ్ హ్యాబిట్. మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు. బంపర్ ఆఫర్ అంటే ఏంటో తెలుసా? లక్కీ అనమాట. లక్కీ. ఊరికి మనకి ఇంత ఏదైనా దొరికింది అనుకో, అది ఆఫరేనా? మంచి ఆఫర్ అనమాట. ఊరికి లక్కీ అనమాట. లక్కీగా ఏదైనా దొరికింది అనుకో, అలాంటి ఆఫర్ ఇస్తారనమాట. ఏంటి ఆఫర్ అయ్యో తెలుసా మీకు? ఏ పిల్లలైతే ఈ కమ్యూనిటీ హెల్పర్స్ పేర్లన్నీ చెప్పి, ఏ పిల్లలైతే ఈ కమ్యూనిటీ హెల్పర్స్ పేర్లు, వీళ్ళు చేసే సహాయం, వీళ్ళు చేసే పనులు ఏంటో ఎవరైతే చెప్తారో, ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిటీ హెల్పర్స్ అందరి పేర్లు చెప్పాలి, వాళ్ళు చేసే పని ఏంటో చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళకి ఒక మంచి ఫ్రూట్ క్యాండీ బాక్స్ ఇస్తాను. ఏమిస్తాను? ఫ్రూట్ క్యాండీ బాక్స్ ఇస్తాను. ఓకేనా? చూసుకోండి. మంచి ఛాన్స్ మిస్ అయ్యారనుకో అంటే పోతాడు. ఎవరు కావాలంటే వాళ్ళు ఇవి నేర్చుకోవాలి, అవి నాకు చెప్పాలి. అవి ఎవరైతే చెప్తారో నేర్చుకుని నాకు చెప్పండి. ఖచ్చితంగా నేర్చుకొని నాకు చెప్పేస్తే, ఇవన్నీ వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క పనులు నాకు చెప్పేస్తే ఖచ్చితంగా ఫ్రూట్ క్యాండీ బాక్స్ మీకు ఇస్తాను. ఓకేనా? బాగుందా డీలు? మీకు నాకు డీల్ బాగుందా? డీలు ఎవరు నేర్చుకుంటారో చూస్తాను. ఎవరు నేర్చుకొని మీరు చెప్తే వాళ్ళకి ఫ్రూట్ క్యాండీ బాక్స్ రెడీగా ఉంది. నా డెస్క్లో ఉంది. నా డెస్క్లో పెట్టి ఉంచాను. అది మీకే. ఆయమంటుంది నాకు చాలా ఇష్టం అవంటే అండి, నాకు ఒకటి కూడా పెట్టకుండా మీరు పిల్లలకు పెడతారా అని అడుగుతుంది ఆయమ్మ. ఆయనకి ఇష్టమైనా సరే, ఆయమ్మ పెట్టమన్నా సరే మీ తర్వాతే. అర్థమైందా?
మీ తర్వాతే. ఇప్పుడు మీరు కానీ చెప్పలేదనుకోండి, ఎవరూ దాన్ని గెలుచుకోలేదనుకోండి, ఆయనకి ఇచ్చేస్తాం. చూసుకోండి, ఆయనకి ఇచ్చేవాళ్ళ మీకు ఇవ్వాలా మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? చూస్తాను మీ పట్టుదలగా ఎవరు నేర్చుకుంటారో ఎవరు చెప్తారో. మీకు 2 days టైం ఇస్తాను. మరి ఎక్కువ ఉన్నాయి కదా పేర్లు, ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ కమ్యూనిటీ హెల్పర్స్ పేరు, కమ్యూనిటీ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11. 1 1 11. అవునా? మళ్ళీ ఇంగ్లీష్లో లెక్క పెడదాం. పోనీ ఇంగ్లీష్లో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 11 ఉన్నాయి కనుక 2 days టైం ఇస్తున్నా. ఈ 2 daysలో అమ్మ నేను బిస్కెట్ ఇమ్మన్నా ఇవ్వలేదు కదా, నువ్వు ఇచ్చావా? ఇచ్చిందమ్మా ఆయన నీకు బిస్కెట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇచ్చారమ్మా? నీకు బిస్కెట్ ఇచ్చారా లేదు చెప్పు. నేను ఇవ్వలేదా? నేను ఇస్తానే. బుక్లో వెళ్ళేసి నేను ఇస్తా. 11 ఉన్నాయి కనుక మీరు 2 days టైం ఇస్తున్నాను. 2 daysలో అవి నేర్చుకొని నాకు చెప్తే ఫ్రూట్ క్యాండీ బాక్స్ మీ సొంతం. ఓకేనా? సరే, వాసన చూసి చెప్పు. ఏంటిది? వాసన చూసి చెప్పమ్మా. ఏంటిది? యాపిలా? వాసన ఏం వాసన వస్తున్నాయి? యాపిల్ వాసన వస్తుందా? సరిగ్గా చెప్పాలి. పోనీ ఇగో ఇదేం వాసన వస్తుందో చెప్పాలి. అమూల్య, ఇదేం వాసన వస్తుందో చెప్పు. ఈ స్మెల్ చూసి చెప్పమ్మా అమూల్య. ఇంకన్నీ యాపిలేనేంటి? ఓకే, దింపడేసాను. జోడే ఎవరు? సాన్వియా? సాన్వి నువ్వు చెప్పాలే. సాన్వి ఏం వాసన వస్తున్నాయి? వెరీ గుడ్ అమ్మోయ్. వెరీ గుడ్ అమ్మా. ఇది నువ్వు మరి ఇదేంటి? ఏం వాసన వస్తున్నాయి? ఇది బాబోయ్ సాన్వి, వెరీ గుడ్. అందరూ అలా కళ్ళు మూసుకొని క్లాస్ కొట్టండి సాన్వికి. PP 1లో సాన్వి వెళ్ళే చెప్పేసింది, అన్నీ చెప్పేసింది సాన్వి. ఈసారి జోదే చెప్పమ్మా. ఇదేంటి? వాసన చూసి చెప్పు. వాసన చూడు సరిగ్గా. నీకు నిమ్మకాయల వాసన వస్తుందా? గట్టిగా చెప్పు. చేపల వాసన వస్తుందా? చేపలు. ఇప్పుడు మళ్ళీ వాసన చూసి ఇదేంటో చెప్పు గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది వాసన చూసి చెప్పు. వెరీ గుడ్. ఇది వాసన చూడు. కరెక్ట్. నేను కూడా జూడియో కూడా బాగా చెప్పేసిందమ్మా. వెరీ గుడ్, బాగా చదువుతుంది సార్. లక్షిత, అమ్మా లక్షిత, గట్టిగా మూసేదా లక్షిత. నువ్వు చెప్తావా? చెప్పైతే చూస్తాను. గట్టిగా మూసేస్తాను. నీకు ఇంకా గట్టిగా మూసేస్తానే. నువ్వు చూసి చెప్పాలి. ఉండు, నీకు ముందు చూపించాల్సినవి ఒకటి ఉన్నాయి. నీకు ఫస్ట్ చూపించాల్సింది ఒకటి ఉంది. ఈ వాసన చూసి చెప్పమ్మా ఏంటో. లక్షిత, ఏంటిది వాసన? లక్షిత చెప్పు. వాడి పేరేటో చెప్పు. చెప్పు లక్షిత. చెప్పాలి గట్టిగా. ఓకే, బాగా చెప్పావమ్మా. ఇది
ఆ, అమ్మో బాబోయ్. ఇది ఇదేంటి గట్టిగా ఇది వాసన పైనాపిల్ కాదు, రాంగ్. సరే ఈసారి మళ్ళీ ఇది వాసన చూసి చెప్పు. రోజా, అబ్బా మంచిదేమో తెలియ చెప్పేస్తుంది. ఈసారి రితికాను మోక్షిత ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మరి ఏం చెప్తారో, ఈ లటుకు చిటుకు ఫ్రెండ్స్ ఏం చెప్తారో చూద్దాం. మరి ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు రితికా ఫ్రెండ్ ఏం చెప్తుందో, టీచర్ చేసేస్తుంది, అంగన్వాడీ టీచర్ అంట ఈవిడ గారు. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. రితికాకి ఫస్ట్ ఏం చూపిస్తాను చెప్పు. ఇది ఏంటో వాసన చూసి చెప్పాలి నువ్వు. ఏం వాసన వస్తుంది రితికా? ఏం స్మెల్ అది? చూడు ఏం స్మెల్, చూడు ఏం స్మెల్ అది? ఏంటో గట్టిగా చెప్పాలి. ఏంటది? నిమ్మకాయ. కరెక్ట్. ఇదేంటి? ఇదేంటి స్మెల్ చూసి చెప్పు. ఇదేంటి స్మెల్ చెప్పాలి. ఏం స్మెల్ అది చెప్పు. ఇది ఏం స్మెల్ చెప్పు. రితిక, లక్షిత చెప్పేసింది, నువ్వు చెప్పవా? ఏం స్మెల్ అది చెప్పు. అలా ఉండిపోకు, చెప్పు ఏంటో. చెప్తావా చెప్పవా? చెప్పు ఏంటది? ఈ స్మెల్ ఏంటో చెప్పు. ఇది ఎప్పుడన్నా చూసావా నువ్వు? ఈ స్మెల్ చూడలేదా? ఇదేంటి స్మెల్? ఓకే నేను సరే ఈ స్మెల్ చూసి చెప్పు ఏంటో. ఏంటివి రితిక? ఇదేంటి రితిక? ఏంటో చెప్పు. ఈ నీకు తెలుసు చెప్పి. వాసన పీల్చు చెప్పు. లక్షిత అన్ని కరెక్ట్ చెప్పేసింది. దా చెప్పు రితిక, చెప్పు. ఏం వాసన వస్తుంది నీకు? ఏం వాసన వస్తుంది? ఉండు ముక్కు దగ్గర పెట్టేస్తాను ఇలా. ఏం వాసన వస్తుంది? మంచి వాసన వస్తుందా? బాగాలేదా? వాసన బాగాలేదా రితిక? ఏంటది? సరే అయితే ఉండిపోయి ఇంకోటి చూడు, ఇంకోటి చూడు. ఇదేంటి స్మెల్? సర్లే అయితే నువ్వు చెప్పకపోతే ఓకే. ఉండు మోక్షిత, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవా? ఓకే అయితే మిగిలిన పిల్లలందరూ కూడా వెన్నెలా నువ్వు చెప్తావా? వెన్నెలా చెప్తావా నువ్వు? చెప్పవా నువ్వు? సరే అయితే ఈసారి అందరు కళ్ళు ఇప్పండి, కళ్ళు ఇప్పండి ఈసారి. ఈసారి చూడండి ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఫిష్ ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి, వెజిటబుల్స్లో నిమ్మకాయ ఉంది, ఫ్రూట్లో పైనాపిల్ ఉంది. క్యారీ కూర్చొని చూడండి అమ్మా, కూర్చోవాలి. పిల్లలు ఈరోజు మనం ఒక ఆట ఆడుకుందాం. ఏంటంటే కళ్ళు మూసుకొని మీరు వాసన చూసి అదేంటో చెప్పేవాళ్ళు. ఇక్కడ నేను 4 రకాల ఫ్లేవర్స్ పెట్టాను. ఇక్కడ అంటే 4 రకాల స్మెల్లు పెట్టాను. ఒకటి ఫ్రూట్స్, ఒకటి ఏం పెట్టాను ఫ్రూట్స్, ఒకటేమో వెజిటబుల్స్, ఒకటేమో ఫ్లవర్స్, ఒకటేమో ఫిష్. ఈ 4 మీరు చూడకుండా వాసన చూసి ఏది ఏంటో చెప్పాలి. సరేనా? సరేనా? ఈ 4 కూడా కళ్ళు ఇప్పకుండా కళ్ళు మూసుకొని అది పైకి వెనక జడ మీద నుంచి పెట్టాలి. అది కింద పెట్టుకుంటే మరి ఉండిపోదా? జడ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కింద తీసేయండి. ఒక్కొక్కసారి వాసన చూద్దరుగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసన చూపిస్తారు. ముందు శ్రీవాణి దగ్గర నుంచి, మహా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం.
మహా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మహా, ఈ వాసన చూడు. ఇది ఏంటి చెప్పాలి వాసన. నీకు ఈ వాసన చూసి చెప్పాలి ఏంటో. పీల్చు, వాసన పీల్చి ఏంటో చెప్పాలి. ఏంటి చెప్పు, ఏం వాసన? నీకేం వాసన వస్తుంది? యాపిల్ వాసన వచ్చిందా? ఓకే, రాంగ్. ఇప్పుడు ఇది వాసన చూసి చెప్పు. వెరీ గుడ్, రైట్. ఇది వాసన చూసి చెప్పు ఏంటో. రైట్. ఈసారి ఇది స్మెల్ చూసి చెప్పు. ఫ్లవర్స్ వాసన, రోజ్ వాసన వస్తుందా నీకు? ఓకే, ఫ్లవర్స్. వెరీ గుడ్, ఇది కూడా కరెక్టే. ఈసారి శ్రీవల్లి. శ్రీవల్లి, శ్రీవల్లి వాసన చూసి చెప్పు ఏంటో. కరెక్ట్. ఇప్పుడు ఇది వాసన చూసి చెప్పు ఏంటో. బాగా వాసన చూసి చెప్పాలి ఏంటో. ఏం వాసన వస్తుంది నీకు? ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తుంది చెప్పు. ఈ వాసన ఎప్పుడు చూడలేదా నువ్వు? వాసన తెలియట్లేదా? ఈ వాసన తెలియలేదా శ్రీవల్లి? తెలియలేదా? ఓకే, ఇదేంటి? ఫిష్, కరెక్ట్. ఇవేంటి? వెరీ గుడ్, కరెక్ట్. షర్మిల వాసన చూసి చెప్పు ఏంటో. కరెక్ట్. ఎవరో చెప్పలేదు, నువ్వే చెప్పు. కరెక్ట్. ఇది కరెక్ట్. గట్టిగా చెప్పండి. కరెక్ట్. సరే, సుశాంత్. సుశాంత్, స్మెల్ చూసి చెప్పు. కరెక్ట్. స్మెల్ చూసి చెప్పు. కరెక్ట్. 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 షర్మిల, సుశాంత్ ఇప్పుడు వచ్చి కరెక్ట్ చెప్పాలి. సుసాన్ అనుభూ. కరెక్ట్. 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 సారీ, గట్టిగా చెప్పు. కరెక్ట్. 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 ఈసారి నువ్వు చెప్తావా ఇదేంటో?
దేని మీద మనం పాట పాడుకుంటున్నాం? క్యారీ, దేని మీద మనం పాట పాడుకుంటున్నాం? వెరీ గుడ్. అందుకని వెంటనే పక్కన చెప్పాలి. ఆలోచించేవు అంటే కొద్దిసేపు నువ్వు అటు ఇటు చూస్తున్నావు లేదు. అర్థమవుతుందా? దేని మీద ఏం పాడుతున్నాం మనం? క్యారీ, దేని మీద ఏం పాడుకుంటున్నాం? గట్టిగా చెప్పు. బాడీ పార్ట్స్ మీద. ఓకేనా? నువ్వు నన్నే చూడాలి, నేను ఏ క్వశ్చన్ అయినా నిన్నే అడుగుతాను. సరేనా? ఓకే. దిస్ ఈజ్ మై బాడీ, ఐ హ్యావ్ 5 సెన్సెస్. దిస్ ఈజ్ మై బాడీ, ఐ హ్యావ్ 5 సెన్సెస్. దీస్ ఆర్ మై ఐస్, ఐ కెన్ సీ విత్ మై ఐస్. దీస్ ఆర్ మై ఐస్, ఐ కెన్ సీ విత్ మై ఐస్. దిస్ ఈజ్ మై nose, I can smell with my nose. This is my nose, I can smell with my nose. This is my tongue, I can taste with my tongue. This is my tongue, I can taste with my tongue. This is my body, I have 5 senses. This is my body, I have 5 senses. These are my ears, I can hear with my ears. These are my ears, I can hear with my ears. This is my skin, I can feel and touch with my skin. This is my skin, I can feel and touch with my skin. This is my body, I have. వెరీ గుడ్. మళ్ళా పాడండి. ఈసారి మళ్ళా పాడండి. ఓకే, అందరూ కలిపి పాడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆ వీడియో అక్కడ కట్ చేసి ఇంకొక వీడియో స్టార్ట్ చేసావా? అవునా? మరి రిపీట్ అంటున్నా. నేను పాడేసాక మీరు పాడాలి. మీరు ఎలా పాడతారో నేను చూస్తాను. బాడీ పార్ట్స్ ఉంది కదా ఈరోజు. బాడీ పార్ట్స్ మీద సాంగ్. పిల్లలు, ఆర్ యూ రెడీ? దిస్ ఈజ్ మై బాడీ, I have 5 senses. This is my body, I have 5 senses. These are my eyes, I can see with my eyes. These are my eyes, I can see with my eyes. This is my nose, I can smell with my nose. This is my nose, I can smell with my nose. This is my tongue, I can taste with my tongue. This is my tongue, I can taste with my tongue. This is my body, I have 5 senses. This is my body, I have 5 senses. These are my ears, I can hear with my ears. These are my ears, I can hear with my ears. This is my skin. This is my skin, I can feel and touch with my skin.
పిల్లలు, మనం షేప్స్ అన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ షేప్స్ మీద గేమ్ ఆడదాం. గేమ్ ఆడాలి అంటే ఇప్పుడు అక్కడ బాక్స్ పెట్టానా నేను, ఆ బాక్స్ మీద ఏ ఏ షేప్స్ ఉన్నాయో, ఇప్పటి వరకు హ్యారీ ఏమో కింద ఉన్న పేపర్లో ఏ ఏ షేప్స్ ఉన్నాయో చెప్పాడు. ఇప్పుడు శ్రీవల్లి వెళ్ళి ఆ బాక్స్ మీద ఉన్న షేప్స్ అన్ని పేర్లు చెప్పాలి. అవి చూపిస్తూ చెప్పు. అది మళ్ళీ ఇటువైపు చూపించమ్మా. నువ్వు ట్రయాంగిల్ చూసి నువ్వు చెప్తున్నావా, అది మళ్ళీ పిల్లలందరి వైపు తిప్పు. ఏదైతే ట్రయాంగిల్ అంటున్నావో అది పిల్లల వైపు చెప్పు. ఏది ట్రయాంగిల్? సర్కిల్ అని నువ్వు అన్న తర్వాత మళ్ళీ చూపించమంటున్నాను కదా, ఇటువైపు చూపించు. ఏది సర్కిల్ పిల్లల వైపు చూపించు. అది ఇప్పుడు చెప్పు. అయిపోయా? షేప్స్ అన్నీ చూపించేసావా? అన్నీ కంప్లీట్ అయిపోయా? అయిపోయి అన్నీ చూపించి చెప్పేసావా? ఇప్పుడు బాక్స్ అక్కడ పెట్టేసి కింద కూడా చెప్పే చూపించేసి ఒకసారి కింద కూడా అన్నీ చూపించి చెప్పేసాయి. ఓకే. అందరూ చూడండి అటువైపే. వెరీ గుడ్ శ్రీవల్లి, అందరూ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీవల్లి, బాగా గట్టి కొట్టండి. బాగా చెప్పింది కదా. వెరీ గుడ్. ఓకే శ్రీవల్లి. హ్యారీ, ఈసారి నువ్వు వెళ్ళి షేప్స్ చెప్పు. షేప్స్ నేమ్ అన్నీ కూడా 3 times చెప్పాలి. ఒక్కొక్కటి నువ్వు కౌంట్ చేసుకొని 3 times చెప్పు. రితిక, విను, అటువైపు చూడు. జోదే, అటువైపు చూడు. హ్యారీ ఏం చెప్తున్నాడు?
చూపించు, ఇంకా పైకి చూపించు కొంచెం. ట్రయాంగిల్ అది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి హ్యారీకి. బాగా చెప్పాడా? వెరీ గుడ్ హ్యారీ, వెరీ గుడ్. సుశాంత్ చెప్పు నువ్వు షేప్స్. Very good. My name is Dudalagori. My father name is Sekar. My mother name is Rakumari. My sister name is Lakshita. This is the family. Thank you. Very good. My name is Srivalli. My father name is Ganesh. My mother name is Rani. My sister name is Akansha. This is my family. Thank you. Very good. My name is Susan. My father name is Praveen. My mother name is Priya. My sister name is Vanilla. This is my family. Thank you. Very good. Are you ready? Yes, miss. ఇప్పుడు మనం షేప్స్ మీద ఒక గేమ్ ఆడుకుందాం. ఇప్పుడు డైస్ ఒకటి ఉంది మన దగ్గర. డైస్ ఇక్కడ ఒకసారి ఇలా తిప్పివే. ఈ డైస్ దాని మీద మీ దగ్గర ఉన్న షేప్లన్నీ కూడా డైస్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డైస్ మీద ఈ పైన ఇప్పుడు ఏమొచ్చింది? ఈ పైన ఉన్నదే మనకు లెక్క, ఇవేమీ కాదు. పైన ఏది పడితే అదే పడినట్టు. పైన హార్ట్ పడింది. హార్ట్ పడింది కనుక హార్ట్ షేప్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఒక్క స్టెప్ ముందుకు వేయాలి. అలా ఎవరైతే అక్కడ ఉన్న డైస్ వేస్తూ ఉంటే ఎవరి షేపులు దాటుకుంటూ ఫస్ట్ ఈ ప్లేస్ లోకి రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు లెక్క. ఓకేనా? ఇక్కడ నేను సర్కిల్ కూడా పెడతాను. ఆ సర్కిల్లోకి వచ్చి మీరు నిలబడాలి. ఈ సర్కిల్లోకి వచ్చి మీరు నిలబడాలి. ఎవరు ఫస్ట్ ఈ సర్కిల్లోకి వస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకే? ఎవరిది పడుతుందో చూసుకొని మీరు బాగా ఆడాలి. ఓకే, ఈసారి రెడీ? రెడీ మహా గోమెన్. అటెన్షన్లో ఉండండి అందరూ. డైస్ వేస్తున్నారు చూసుకోండి పిల్లలు. వేయండి వేయండి. ఏం పడింది అక్కడ? హార్ట్ ఎవరిది? ఓకే, జాంప్. వెరీ గుడ్.
సెకండ్ రెక్టాంగిల్. క్లాస్ కొట్టండి అందరూ. స్క్వేర్ ముందంజలో వస్తుంది. స్క్వేర్ ముందంజలో వచ్చింది. హార్ట్. స్టార్ వెనకబడింది. స్క్వేర్. థర్డ్ స్క్వేర్. క్లాస్ కొట్టండి. థర్డ్. క్లాస్ కొట్టండి. అయిపోయింది. పాపం స్టార్ వెనకాల ఉంది. అది అయిపోయింది. అయిపోయింది. స్టార్ వెనకంజలో ఉంది. ట్రయాంగిల్ అయిపోయింది. సర్కిల్ ముందంజలోకి వస్తుంది. ముందంజలోకి వచ్చింది. అది చూస్తావా? ఈ రేట్. ఇలా స్టార్ హార్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. స్టార్ ముందడుగులో ఉంది. స్టార్ ముందడుగులో ఉంది. అయిపోయింది. హార్ట్ ముందడుగులోకి వస్తుంది. హార్ట్ ముందంజలోకి వస్తుంది. స్కూల్లో అని చెప్పారా ఇందాక నేను ఏం చెప్పాలనుకున్నాను ఈరోజు? బాడీ పార్ట్స్. నెక్స్ట్ ఏంటి? బాడీ పార్ట్స్ తర్వాత షేప్స్, స్మెల్ సెన్స్, ఇంకా షేప్స్ గేమ్ కూడా అందులో. ఇంకా మై అండ్ మై ఫ్యామిలీ. ఇంకోటి ఏంటి? ఫ్రూట్ సలాడ్. సలాడ్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఇప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ వేసి మనం టేస్ట్ చేద్దాం. సరేనా? వీటి ఫ్రూట్స్ పేర్లు ఏంటి తెలుసా మీకు? ఇది బనానా, ఇది పైనాపిల్, ఇది గ్రేప్స్, ఇది ఇది వెరీ గుడ్. వీటినన్నిటిని మనం ఇప్పుడు కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. నెక్స్ట్ వీటిని ముక్కలు కట్ చేద్దాం. ఈసారి దీన్ని కూడా మనం కొత్త కూడా అంటే పెద్దగా ఉన్నాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చింది ఆయమ్మే. ఇందాక ఏం వేసుకున్నాం? ద్రాక్ష పళ్ళు వేసేసుకున్నాము కదా. ఇందులో గ్రేప్ వేసామా? గ్రేప్ వేసాము, పైనాపిల్ వేస్తాము,
అనమాట. ఇంట్లో వేద్దాం లైట్గా దీంట్లో జల్లుకుందాం. లైట్గా జల్లుకుంటే ఎక్కడ దగ్గు అది రాకుండా ఉంటుంది మనకి. చూడండి, మనం పిల్లలు మీరు దగ్గుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు కఫం వచ్చేసి దగ్గు వచ్చేసి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది చూసారా, అలా రాకుండా ఉండాలి. అప్పుడప్పుడు మిరియాల పౌడర్ వేయమనాలి అమ్మని. ఇదేంటిది? సాల్ట్. ఇదేంటిది? సాల్ట్. సాల్ట్ అంటే ఉప్పు. ఓకే, సరిపడినంత వేసి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేద్దాం. చూసారా, చక్కగా అరిటాకు తెచ్చుకున్నాం మనం. మన పక్కన అరిటాకు అడిగితే వాళ్ళ అరిటాకు ఫ్రెష్గా అరిటాకు ఇచ్చారు. బాగుందా అరిటాకు? అరిటాకుతో గిన్నె చేసుకున్నాం. బాగుందా? బాగుంది కదా. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటిని మనం ఇలా పైకి కిందికి కలిపితే అప్పుడు ఏమవుతుంది? పైకి కిందకి కలిపితే సాల్ట్ అన్నీ మిక్స్ అయిపోతాయి. సాల్ట్, పెప్పరు అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మీరు తింటే ఉంటాయి ఇవి టేస్ట్ సూపరు. సూపర్ అంటే సూపరు తెలుసా? చాలా బాగుంటుంది. ఓకే, ఈసారి మీకు ప్లేట్లలో నేను పేపర్ ప్లేట్లలో ఇస్తానే. పేపర్ ప్లేట్లో వేద్దామే. వీటిని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం కదా. సాన్వి, నువ్వు చెప్తావా టేస్ట్ ఎలా ఉందో? ఇంట్లో ఏంటైతే వేసాం సాన్వి చెప్పు. ఏ ఫ్రూట్స్ వేసాం సాన్వి? ఇంట్లో ఫ్రూట్స్ ఏంటైతే వేసాం చెప్పు. ఇంకా నువ్వు చెప్పొద్దు మహా. సాన్వి అంతకంటే బాగా చెప్తుంది. సాన్వి నువ్వు చెప్పు. యాపిల్, ఇంకా పైనాపిల్, ఇంకా సాల్ట్, ఇంకా దానిమ్మ పండు. ఓకే, బనానా. అబ్బో, చాలా ఫ్రూట్స్ చెప్పేసావు. ఇంకా చెప్పాలి. ద్రాక్ష పళ్ళు. ఇంకా చెప్పు. ఇంకా ఎవరైనా చెప్తారు? ఇంకేం వేశారో? బనానా చెప్పేసింది. మీరు చెప్పలేదు బనానా అనుకుంటారా? చెప్పింది. వెరీ గుడ్, అన్ని బాగా చెప్పారు మీరు. చాలా వెరీ గుడ్. మీరు టేస్ట్ చూసారు కానీ అందరూ మీ ప్లేస్లో మీరు కూర్చోండి. అమ్మ టేబుల్ వేసి చూడండి. హ్యారీ, తింటున్నావా? పడిపోదు, నీట్గా తీసుకుంది. బాగుందా టేస్ట్? బాగుందా? రితికా, టేస్ట్ చూస్తే బాగుందా? సాన్వి బాగుందా? వెన్నెల బాగుందా? మోక్షిత బాగుందా? బాగుందా?
తినేయండి వెళ్ళిపోతుంది తినేసండి ఫ్రూట్స్ తినేవాళ్ళు అన్ని బాగుందా సన్వి